everyone, welcome back to our channel Telugu to English teacher here. మన వీడియోస్ గ్యాప్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. సో కొన్ని కారణాల వల్ల వీడియోస్ ఆపేశాను. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఓకే, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో టాపిక్ ఆఫీస్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే మనలో చాలామంది డ్యూటీలు చేసేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉండే ఉంటారు కదా. వాళ్ళకి కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో తెలియకుండా ఉండొచ్చు. సో వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసేయండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి మీ ఆన్సర్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఆన్సర్స్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 1, మనకి ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి తాటి ముంజలు కదా. ఈ తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నౌ ద క్వశ్చన్ నెంబర్ 2, తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగకు. ఇలా మనం పిల్లలకు ఎక్కువగా చెప్తూ ఉంటాం కదా. సో ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1 వచ్చేసి ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఆఫీస్ స్ట్రెస్ ఈ విధంగా చెప్పాలి. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఆల్ మై హెయిర్ వాజ్ లాస్ట్ డ్యూ టు వర్కింగ్ డే అండ్ నైట్. అంటే రాత్రి పగలు పని చేయడం వల్ల నా జుట్టంతా ఊడిపోయింది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ బియర్ దిస్ మచ్ స్ట్రెస్ సో ఐ గో సమ్వేర్ ఫర్ ఎ ఫ్యూ డేస్. అంటే నేను ఇంత ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేను, అందుకే నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్తాను అని. ఐ గో సమ్వేర్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు నేను ఎక్కడికైనా వెళ్తాను అని అర్థం. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వీకెండ్లో ఎక్కడికైనా వెళ్ళాలి. మనకు వీకెండ్స్ వస్తే ఇంకెక్కడికైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఐ హ్యావ్ టు గో సమ్వేర్ ఇన్ ద వీకెండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ద ఆఫీస్ వర్కర్స్ ఆర్ గోయింగ్ అవుట్ టుగెదర్ దిస్ వీకెండ్. అంటే ఆఫీస్ వర్కర్స్ అందరూ కలిసి ఈ వీకెండ్ బయటికి వెళ్తున్నారు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ గో ఎనీవేర్ ఆన్ వీకెండ్స్, ఐ మోస్ట్లీ స్లీప్. అంటే నేను వీకెండ్స్లో బయటికి ఎక్కడికి వెళ్ళను, ఎక్కువగా నిద్రపోతూ ఉంటాను. ఐ మోస్ట్లీ స్లీప్ అంటే ఎక్కువగా నిద్రపోతూ ఉంటాను అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నైట్ షిఫ్ట్లు చేయాల్సిందే. ఇన్ ఇంగ్లీష్, when you want to do a job you have to do night shifts. For example, initially my health was very damaged due to night shifts. అంటే మొదట్లో నైట్ షిఫ్ట్స్ వల్ల నా హెల్త్ డ్యామేజ్ అయ్యింది అని, లేదా మొదట్లో నైట్ షిఫ్ట్స్ వల్ల నా హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోయింది లేదా పాడైపోయింది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ యూజ్డ్ టు నైట్ షిఫ్ట్స్. అంటే కానీ ఇప్పుడు నేను నైట్ షిఫ్ట్స్కి పూర్తిగా అలవాటు పడిపోయాను లేదా అలవాటైపోయాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, లీవ్లో ఉన్నాను కాల్ చేయకు. ఇన్ ఇంగ్లీష్, I'm on leave so don't call me. For example, I don't care about the office at all when I am on leave. అంటే నేను ఎప్పుడైతే లీవ్లో ఉంటానో అప్పుడు ఆఫీస్ గురించి అస్సలు పట్టించుకోను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్,
I took leave that there was a function in our house, so I can't tell you anything now. I took leave that there was a function in our house, so I can't tell you anything now. అంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని నేను లీవ్ పెట్టాను, కాబట్టి నేను నీకు ఇప్పుడు ఏమీ చెప్పలేను అని. సో ఐ కాంట్ టెల్ యూ ఎనీథింగ్ నవ్ అంటే ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎంత కష్టపడినా అదే జీతం. నో మ్యాటర్ హౌ హార్డ్ యూ వర్క్ ద పే ఈజ్ ద సేమ్. నో మ్యాటర్ హౌ హార్డ్ యూ వర్క్ ద పే ఈజ్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, there is no reward for my hard work, so I want to start some small business. There is no reward for my hard work, so I want to start some small business. అంటే నా కష్టానికి ఎలాంటి ప్రతిఫలం లేదు, అందుకే నేను ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ వర్క్ ఐ డోంట్ గెట్ రికగ్నిషన్, so I don't work much. No matter how hard I work, I don't get recognition, so I don't work much. అంటే నేను ఎంత కష్టపడి పని చేసినా కూడా నాకు గుర్తింపు రావడం లేదు, అందుకే నేను ఎక్కువగా పని చేయను అని. రికగ్నిషన్ అంటే గుర్తింపు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మా ఆఫీస్లో రాజకీయాలు ఎక్కువ. There is a lot of politics in our office. There is a lot of politics in our office. For example, I don't like to just praise someone and that's why I stayed in this position. I don't like to just praise someone and that's why I stayed in this position. అంటే నాకు ఊరికే ఎవరిని పొగట్టం ఇష్టం లేదు లేదా ఇష్టం ఉండదు, అందుకే నేను ఇదే పొజిషన్లో లేదా ఇదే స్థాయిలో ఉండిపోయాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హ్యాస్ ఫర్ హ్యాజ్ ఐ నో ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఆఫీస్. హ్యాస్ ఫర్ హ్యాజ్ ఐ నో ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఆఫీస్ అంటే నాకు తెలిసినంత వరకు ఇది ప్రతి ఒక్క ఆఫీస్లో జరుగుతూనే ఉంటుంది అని. అంటే ఇలా రాజకీయాలు చేయడం అందరిలో కామన్ కదా, అందరి ఆఫీస్లో కామన్ అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నచ్చిన వారికే ప్రమోషన్ ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ ప్రమోషన్ టు దోస్ హూ లైక్ దెమ్. దే ఆర్ గివింగ్ ప్రమోషన్ టు దోస్ హూ లైక్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ ఆల్ దిస్ బట్ కాంట్ డూ ఎనీథింగ్. ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ ఆల్ దిస్ బట్ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నేను చాలా విసిగిపోయాను కానీ ఏమీ చేయలేను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ దిస్ వే. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ దిస్ వే అంటే మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? మీకు గనక అనిపిస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మానేద్దాం అనుకున్నాను కానీ ప్రమోషన్ వచ్చింది. జాబ్ మానేద్దాం అనుకున్నాను కానీ ప్రమోషన్ వచ్చింది, ఇలా కూడా చెప్పొచ్చు. ఐ థాట్ ఆఫ్ లీవింగ్ ద ఆఫీస్ బట్ ఐ గాట్ ఏ ప్రమోషన్. I thought of leaving the office but I got a promotion. For example, this promotion gave me extra headaches. This promotion gave me extra headaches అంటే ఈ ప్రమోషన్ నాకు ఎక్కువ తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఎక్స్ట్రా హెడేక్స్ అంటే ఎక్కువ తలనొప్పులు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I can't get used to this office culture. I can't get used to this office culture అంటే నేను ఈ ఆఫీస్ వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నాను అని. ఆఫీస్ కల్చర్ అంటే వాతావరణం, అంటే ఆఫీస్లో ఉండే ఆ విధమైన వాతావరణానికి అలవాటు పడలేకపోవడం. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ ఆఫీస్ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసేయండి. వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి అయితే మర్చిపోకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చెక్ చేసుకోండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, కీప్ సపోర్టింగ్ మీ అండ్ లవ్ యూ ఆల్. బై బై, టేక్ కేర్.